Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Thursday morning, good morning Chattu, Kajal ఇంకా Chaitu మీ అందరికీ మస్తు టైం పాస్ చేయడానికి వచ్చారు. But hello, ఇవాళ Thursday గెటప్ స్పెషల్. కాజల్ లా గెటప్ లోకి వచ్చేది చైతునా. ఇద్దరం గెటప్లో ఉన్నాం, కానీ ఈ గెటప్లకి కారణం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి తెలియాలంటే మన షో స్టార్ట్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ అవర్ మస్తు టైం పాస్. ఒక జర్నలిస్ట్ బతుకు గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియదు అప్పారావు. నువ్వు నేనేమో వీధంలో తిరుగుతా ఉంటాం, న్యూస్ దొరుకుతుందా, న్యూస్ ఉంటే బాగుండు అని. ఆ ఎడిటర్ భరత్ ఏమో చావగొట్టేస్తూ ఉంటాడు, బ్రేకింగ్ న్యూస్ అది అని. మనకి బ్రేకింగ్ న్యూస్ దొరకాలంటే ఎవరికైనా ఏమైనా కావాలి కదా. పొద్దు నుంచి తిరుగుతున్నాం, ఏం దొరుకుతుంది, ఎవరికైనా ఏమైనా అయితే బాగుండు. అప్పారావు ఏంటి కొంపతీసి ఇదంతా రోల్ చేస్తున్నావా? ఏది రోల్ చేయాలో ఏది రోల్ చేయకూడదు తెలియదు. ఆగప్పారావు నువ్వు ఒకటివి. ఎవరికన్నా ఏమైనా అయితే బాగుండు. హలో పవని, వెతుకుతున్నా న్యూస్ కోసమే. అవునా, న్యూస్ దొరికిందా? ఎక్కడ? అవునా, సరే నేను ఇప్పుడే వెళ్తున్నాను, వెళ్ళి కనుక్కుంటా. నేను కాజల్, మరి నాతో ఉన్నది కెమెరామ్యాన్ అప్పారావు. నాకు ఇప్పుడే ఒక శవం లాంటి ఒక మనిషి దొరికింది. మరి ఇది శవమా లేకపోతే మనిషా, తాగి పడిపోయాడా, పల్స్ కొట్టుకుంటుందా లేదా? కొంచెం కొంచెం పల్స్ కొట్టుకుంటుంది. సో పొద్దున్న నుంచి ఈ మనిషి దారి పడున్నాడు, కానీ ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న జనాలందరూ నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారే తప్ప 108 కి కాల్ చేద్దామా, లేకపోతే ఏమన్నా చేద్దామా, రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుదామా, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మనిషిలాగా ప్రవర్తిద్దామా, స్వచ్ఛ భారత్ అభియాన్ని తీసుకుందామా, ఏమీ పట్టించుకోకుండా ఇలా రోడ్డు పైన కచరాలా పడున్న ఈ మనిషిని అట్లానే వదిలేశారే తప్ప కొంచెం ఏమన్నా చేద్దాము, హెల్ప్ చేద్దాము అన్న కొంచెం కూడా ఫీలింగ్ లేకుండా అలా అందరూ తిరుగుతున్నారు, నోళ్ళు వెళ్ళబెట్టేసుకుని చూసేస్తున్నారు. మరి పావని, నేను పొద్దు నుంచి న్యూస్ కోసం చూస్తుంటే నాకు ఇదే ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. పావని, అప్పారావు ఇప్పటి వరకు నువ్వు రోల్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పటి నుంచి మాత్రం నువ్వు రోల్ చేసుకో అప్పారావు. ఎందుకంటే ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ దొరికింది. దీని నుంచి మనకి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా బోనస్ రావాల్సిందే. మరి ఈ మనిషి నుంచే మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఈ మనిషి నుంచే మనం బాగా నెక్స్ట్ మంత్ బోనస్ కొట్టబోతున్నాం. జూమ్ చేసుకో అప్పారావు. మరి మీరందరూ చూస్తుంటే కనుక గమనించండి, ఈ మనిషి పొద్దు నుంచి ఇక్కడే ఈ రోడ్డు పైన ఇలా పడున్నాడు, కానీ ఒక్కళ్ళు కూడా భావి భారత పౌరులుగా ఒక్కళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అందరు నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు. పావని, మరి పావని నువ్వు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నల్ల చొక్కా బ్లూ జీన్స్ వేసుకుని పడున్న ఈ అబ్బాయి కొంచెం ఒక 20-25 ఇయర్స్ ఉన్న అబ్బాయి లాగా కనిపిస్తున్నాడు. షూస్ కూడా బ్లాక్ అండ్ వైట్ మ్యాచింగ్ వేసుకున్నాడు. మరి చాలా యంగ్ అబ్బాయి లాగా అనిపిస్తున్నాడు. మరి ఇంత యంగ్ అబ్బాయి ఇలా రోడ్డు మీద పడిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరన్నా హిట్ అండ్ రన్ చేశారా, లేకపోతే ఈ అబ్బాయి తాగి పడిపోయాడా, లేకపోతే చిన్న ఏజ్ లో హార్ట్ అటాక్ వచ్చిందా అనేది మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అప్పారావు కమాన్ జూమ్ చేయి. మన ఫర్ ది ఫస్ట్ టైం మనకి బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది. ఇక్కడ చెవి కనుక మనం చూస్తే ఇది చాలా ఎర్రగా ఉంది. అండ్ ఈ ఎర్రగా ఉన్న ఈ చెవిలో నుంచి ఇంకా సేపట్లో మనం చూడబోతున్నాము బ్లడ్ ఇట్లా ప్రవహించబోతుంది. అండ్ అట్లా ప్రవహించబోయే బ్లడ్ ఎప్పుడు బయటికి వస్తుంది మీరే చూస్తున్న మీరే వెంటనే SMS చేయండి. ఈ బ్లడ్ ఇంకా సేపట్లో బయటికి రాబోతుంది ఆప్షన్ ఏ, లేదా ఇంకో గంటలో బయటికి రాబోతుంది ఆప్షన్ బి, లేదా అసలు బ్లడ్ బయటికే రాదు ఆప్షన్ సి. మీరు ఏమనుకుంటున్నారో మాకు ప్లీజ్ MTP అని టైప్ చేసి మీ ఆన్సర్ ఆప్షన్ ఏ అయితే ఏ అని, బి అయితే బి అని, సి అయితే సి అని టైప్ చేసి 7732077321 కి మెసేజ్ చేయండి. మరి ఈ బ్రేకింగ్ న్యూస్ ని ఇంకాసేపులో బ్రేక్ చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు MTP న్యూస్. ఇవాళ మనం చూస్తున్నాము ఒక 25 ఏళ్ల అబ్బాయి జీవోత్సవంలో రోడ్డు మీద పడున్నా ఇక్కడ ఉన్న జనాలందరూ నోళ్ల వెళ్ళబెట్టుకుని చూస్తున్నారే తప్ప అసలు అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్దామా, 108 కి కాల్ చేద్దామా అన్న ఆలోచన కూడా లేదు. మరి చాలా రెస్పాన్సిబుల్ అయిన మన MTP న్యూస్ ఇవాళ ఈ అబ్బాయిని ఏం చేయాలా అనే దాని గురించి ఆలోచిస్తుంది అండి. ఇందాక నేను బ్రేక్ కి ముందు ఒక క్వశ్చన్ అడిగాను, ఈ అబ్బాయి చెవిలో నుంచి రక్తం వస్తుందా రావట్లేదా? మనం గమనించినట్టయితే ఈ అబ్బాయి చెవిలో నుంచి రక్తం ఇంకా రాలేదు, టైం పట్టేటట్టుంది. మరి రక్తం వస్తుందా రాదా? ఈ అబ్బాయి జీవోత్సవంలో ఇలానే పడుంటాడా? ఎవరన్నా 108 కి కాల్ చేస్తారా లేదా? ఈ అబ్బాయి చస్తాడా బతుకుతాడా అనేది మీరు బ్రేకింగ్ న్యూస్ మన MTP న్యూస్ ఛానల్లో మాత్రమే చూడగలరు. మరి ఈ లోపు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కాలర్ తో మాట్లాడిద్దాం. మరి ఆ కాలర్ ఏమనుకుంటున్నారు, ఆ కాలర్ ఈ అబ్బాయి గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ అబ్బాయి ఎంత రెస్పాన్సిబుల్ లేదా ఆ అమ్మాయి ఎంత రెస్పాన్సిబుల్ తెలుసుకుందాం. మరి పావని కనెక్ట్ చేయ కాలర్ ని. హలో, వెల్కమ్ టు MTP న్యూస్ ఛానల్. మీ పేరు తెలుసుకోవచ్చా? హలో, పావని కాల్ కనెక్ట్ అయింది పావని. మరి ఈ కాలర్ పేరేంటో ఇంకా చెప్పలేదు పావని. ఒక్క నిమిషం నువ్వు అలానే లైన్ లో ఉండి పావని. హలో అండి, వెల్కమ్ టు MTP న్యూస్ ఛానల్.
కాజల్ అవునండి, నేను రిపోర్టర్ కాజల్ మాట్లాడుతున్నాను. మరి రోడ్డు పైన ఒక 25 ఏళ్ల అబ్బాయి జీవోత్సవంలా పడున్నాడు. మరి ఈ అబ్బాయి ఒక బ్లాక్ కలర్ షర్ట్ అండ్ బ్లూ కలర్ జీన్స్ వేసుకుని ఉన్నాడు. మరి ఈ అబ్బాయి గురించి ఆచూకీ తెలిపిన వాళ్ళకి ఎలాంటి బహుమతి మనం ప్రకటించలేదు. కానీ ఆ అబ్బాయి చెవిలో నుంచి మాత్రం రక్తం వస్తుందా రావట్లేదా, ఒకవేళ వస్తే ఎంతసేపట్లో వస్తుంది అని దాని గురించి మాత్రం మనం కాంటెస్ట్ పెట్టాం మేడం. మరి మీ పేరు తెలుసుకోవచ్చా? ఏంటి మేడం? తేజస్వి. తేజస్వి గారు, ఇక్కడ ఒక అబ్బాయి జీవోత్సవంలో పడున్నాడు. పొద్దున్న నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. పాపం ఆ అబ్బాయి మాత్రం అట్లా అట్లా తిరుగుతూ ఉన్నాడు. కొంచెం ప్రాణం ఉంది అని అనిపిస్తుంది. మరి ఈ అబ్బాయి చెవి ఎర్రగా అయిపోయింది. ఆ ఎర్రగా ఉన్న చెవిలో నుంచి రక్తం వస్తుందంటారా రాదంటారా? మరి చెవి అయితే రక్తం కారుతుందేమో అన్నట్టుగానే ఉంది, ఎందుకంటే ఎర్రగా అయిపోయింది కాబట్టి. మరి మీరేమో హాస్పిటల్ కి తీసుకెళ్ళమంటారు. సూపర్ అండి, మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ భావి భారతంలో జనాలందరూ సుఖంగా శాంతంగా ప్రశాంతంగా బతకగలుగుతున్నారు మేడం. మీలాంటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండాలి అండ్ ఇలాంటి వాళ్ళని హాస్పిటల్ కి చేర్చాలి అన్న సలహా ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ మేడం, బాయ్. హలో కాజల్. హాయ్ తేజస్వి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. మరి ఇవాళ గెటప్ స్పెషల్ కాబట్టి కాజల్ వాళ్ళ రిపోర్టర్ కాజల్ గెటప్ లో ఉంది. అండ్ ఇక్కడ ఒక జీవోత్సవం నాకు కనిపిస్తుంది. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్న అబ్బాయి అలా పడున్నాడు రోడ్డు పైన. మరి నీకేమనిపిస్తుంది తేజస్వి? హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి కదా. మరి తేజస్వి, నువ్వు న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటావా? తక్కువ. కానీ అప్పుడప్పుడు చూస్తున్నప్పుడే ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు భయం వేస్తుంది. ఓకే, మరి మస్తు టైం పాస్ కనెక్ట్ అయిపోయి ఎవరికైనా ఏమైనా చెప్పాలా? మా వారికి హాయ్ చెప్పండి. ఎక్కడి నుంచి కాల్? చెన్నై. చంద్రమా. చెన్నైలో ఎక్కడ? ఆల్రెడీ కాల్ చేశాను, గుర్తుందా మీకు? అప్పుడు నేను చెన్నై అని ఎక్స్ప్రెస్ పాట పాడాను కదా, చెన్నై ఎక్స్ప్రెస్. కాదు, అప్పుడు నేను ఇంకా నెల్లూరులోనే ఉన్నాను అనమాట. ఇంకా ఫ్యామిలీ సెట్ కాలేదు అని చెప్పాను రీసెంట్లీ. ఓకే ఓకే, సో ఎలా ఉంది ఫ్యామిలీ? చైతన్య బాగా ఏడ్పిస్తాను అనమాట. పాత సామాన్లకి అన్నిటికీ తనని ఇచ్చేయమని. నైస్ నైస్. ఇవాళ పాపం చైతు మాట్లాడేవాడు కానీ క్యారెక్టర్ లో లీనమైపోయి బాగా పడుకున్నాడు. ఇవాళ చైతు మాట్లాడేవాడు కానీ క్యారెక్టర్ లో లీనమైపోయి దొరికిందే అవకాశం అన్నట్టు పడుకుంటున్నాడు. అవునా? లేచాక చెప్తానులే. ఓకే తేజస్వి, ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ 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 తేజస్వి. అమ్మో, మళ్ళీ క్యారెక్టర్ లో లీనమైపోయారు. పావని. అవునా పావని? సరే పావని, మరి ఇవాళ ఒక జీవోత్సవం ని మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఇట్లానే పడున్నాడు, పొద్దు నుంచి ఇలాగే పడున్నాడు. ఒక్కసారి కూడా కళ్ళు తెరవలేదు. ఒక్కొక్కసారి మాత్రం ఇట్లా ఇట్లా తిరిగాడు. కానీ ఎందుకు తిరిగాడు, ఎలా తిరిగాడు, ఈ అబ్బాయిలో ప్రాణం ఉందా లేదా అనేది మనం ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాము. మరి చెవి ఎర్రగా ఉంది అన్నాను, ఇప్పుడు ఈ చెవి ఎర్రగా లేదు, ఆ చెవి ఎర్రగా ఉంది. మరి ఈ చెవి ఎర్రదనం ఆ చెవికి ఎలా పాస్ అయింది, మరి ఈ చెవి ఎర్రదనం ఎలా మాయమైపోయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఒకసారి చెవి బాగా పరిశీలించాలి. లేచి ఒళ్ళు కూడా విరుచుకుంటున్నాడు. కళ్ళు చూస్తే ఎర్రగా ఉన్నాయి, కళ్ళు బాగా మత్తుగా కనిపిస్తున్నాయి. ఒళ్ళు రెండు చేతులు పట్టుకుని బాగా ఒళ్ళు విరుచుకుంటున్నట్టు కనిపిస్తుంది పావని. మరి పావని, ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ అబ్బాయి ఇప్పుడు నా వైపు చూశాడు, ఇప్పుడు అటు ఇటు చూస్తున్నాడు, చుట్టూ ఉన్న జనాల వైపు కూడా బాగా చూస్తున్నాడు. ఇప్పుడు నా వైపు అలా కళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తున్నాడు. నోరే కాకుండా నోరు మాత్రం మూసుకునే ఉన్నాడు. మరి ఈ అబ్బాయి నన్ను మత్తుగా అట్లా చూస్తున్నాడు, ఏదో రకంగా చూస్తున్నాడు పావని. మరి ఎందుకు అట్లా చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఇప్పుడు ఏం చేయబోతాడో మనం కనుక్కుందాం పావని. హలో సార్, మీ పేరేంటి? మీ పేరేంటి సార్? అంటే ఈ అబ్బాయి అంటున్నాడు అంటే ఈ అబ్బాయికి ఏం వినిపించట్లేదో, లేకపోతే చెవిటోడేమో చెవి మెషిన్ ఏమైనా పెట్టుకున్నాడో లేదో తెలుసుకున్నాము. ఇక్కడ గమనిస్తే కనుక చెవి మెషిన్ కూడా పెట్టుకున్నాడు కానీ పని చేయట్లేదు అనుకుంటాను పావని. మరి మెషిన్ ఇంకొకసారి నొక్కాలేమో, ఆన్ చేసుకోలేదేమో. ఏంటమ్మా నీ గోల? మెషిన్ ఆన్ అయిందా సార్? మీకు చెవిడా? మీకు వినిపించదా? ఓకే ఓకే. మీరు రాత్రంతా ఇక్కడే పడుకున్నారు, పొద్దున మీరు అలానే పడున్నారు. అందరూ మీ వంక, మీ చుట్టూ జనాలందరూ గుమ్మగూడి
మిమ్మల్ని చూశారు కానీ మీరు మాత్రం అసలు లేవలేదు. మీకు దెబ్బలు ఏమైనా తగిలాయా? మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? మీకు ఉండవమ్మా, ఏందమ్మా గోళ? రాత్రి మా ఆంటీతో గొడవ ఇంట్లో వాళ్ళ ఆయన వచ్చేసిండని చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది. వచ్చి ఇక్కడ పడుకున్నాను. పడుకుంటే ఏంది మీ గోళ? పొద్దున్న లెగ్గానే మీకు ఇల్లు లేదా సార్? రోడ్డు మీద పడుకోవడం ఏంటి? గొడవ అయినప్పుడు బయటకు వచ్చే పడుకోవాలి, ఇంకా ఇల్లు లేనప్పుడు ఏం చేస్తాం? మరి పావని, నువ్వు కనుక చూస్తే ఇక్కడ మనకి ఒక బక్వాస్ న్యూస్ దొరికినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరో ఆంటీతో గొడవ పడి రోడ్డు మీద పడుకున్నాడు. తాగి పడుకున్న మనిషిని ఇప్పటి వరకు మనం ఇంటర్వ్యూ చేయాలని, కాంటెస్ట్లు నడిపించాలని ప్రయత్నించాం పావని. మరి బ్రేకింగ్ న్యూస్ కాస్త బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఇది చాలా అన్సక్సెస్ఫుల్ న్యూస్ అయిపోయింది కాబట్టి, రేపు నెక్స్ట్ మంత్ నాకు బోనస్ కూడా రాదు కాబట్టి ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ ని విరమించుకుంటున్నాను. బాయ్ పావని. సూపర్! థర్స్డే స్పెషల్ మస్తు టైం పాస్ గెట్ అప్ స్పెషల్ లో రిపోర్టర్ కాజల్ జీవించింది, ఎరగదీసేసింది. సూపర్! సో ఇదే ఫ్లో తో మనం వచ్చేసి మన షోలో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేద్దాం. వాళ్ళని కూడా రిపోర్టర్స్ ని, ఇలాంటి రిపోర్టర్స్ ని చూసినప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు, ఎలా ఫీల్ అవుతారు కనుక్కుందాం. వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి మనం ఇప్పుడు కాల్ చేస్తున్నాము. కాల్ చేసి మాట్లాడదాం. హలో హలో, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వెల్కమ్ భయ్యా. మీ పేరు భయ్యా? నా పేరు నాయుడు. నాగి ఏం చేస్తుంటారు? నాగి డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుంది సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వైజాగ్ స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ వైజాగ్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాగున్నారా? ఉన్నారంటే బాగున్నారా? సూపర్ బాబు. నువ్వు ఏడుంటారా? స్టీల్ ప్లాంట్ దగ్గర ఉంటారా, గాజువాకలో ఉంటారా, బీచ్ ఏరియాలో ఉంటారా? స్టీల్ ప్లాంట్ ఏరియా, దేశపత్రిపాలెం. ఓ ఆడేనా? మీ పాలెంలోనే ఉన్నారు మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా? ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేకపోయినా ఉన్నారు అని అడిగినా కూడా ఓ ఆనందం వచ్చేస్తుంది కదా మనకి. అది సిగ్గు యాక్చువల్లీ కదా. హాయ్ హాయ్. ఇప్పుడు మళ్ళీ హాయా? శబాష్ బాబాయ్. ఇగో కాజల్ మాట్లాడితే మధ్యలో మళ్ళీ చేతుకు హాయ్ చెప్పాలని ఎందుకు అనిపించింది కాజల్ కి హాయ్ చెప్పకుండా? హాయ్ హాయ్. బాగా ఎంకరేజ్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికి రిపోర్టింగ్ కూడా చేస్తున్నాను. మరి ఇవాళ రిపోర్టింగ్ చేస్తున్నందుకు నువ్వు చెప్పు, టీవీ ఛానల్, న్యూస్ ఛానల్స్ లో రిపోర్టర్స్ ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? రిపోర్టర్ చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, బ్రేకింగ్ న్యూస్ అని ఒక చంపదెబ్బని 3-4 సార్లు చూపిస్తారు కదా. ఈ మధ్యన అయితే సబ్బునోట్ల గురించి బాగా హైలో అవుతున్నాయి కదా. యా ఎగ్జాక్ట్లీ. ఒకే 4-5 సార్లు చూపిస్తారు. ఈ రేట్లు ఎలాగైంది, ఇక్కడ అయింది, ఎట్లా ఉండాలి. సో ఏమనిపిస్తుంది న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు జనరల్ గా? చూసి ఏమంటే ఒక రకంగా మంచిగా అనిపిస్తుంది, చిరాకు కూడా అనిపిస్తుంది. బాగా ఎగ్జాగరేట్ చేసేసినప్పుడు ఎందుకు ఇంత ఎగ్జాగరేట్ చేస్తున్నారు? సింపుల్ గా చెప్పేసి కదా న్యూస్ అనిపిస్తుందా? ఇంత ఎమోషన్ చెప్తాను, లేని ఎమోషన్ ని క్రియేట్ చేస్తారా? రైట్. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది న్యూస్ ఛానల్ చూసినప్పుడు అబ్బాయి ఏందబ్బా అనిపిస్తుంది, కానీ న్యూస్ ఛానల్ మన దగ్గర వచ్చారంటే ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కసారి టీవీలో కనిపిస్తే బాగుంటుంది చెప్పేసి అట్లా నువ్వు కూడా మస్తుగా ఎక్స్పీరియన్స్ అయినావు రైట్? ఫస్ట్ టైం మొన్న ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం మాట్లాడమన్నమాట అక్కడ. అంటే మీకు ఇల్లు పట్టాలు కనిపిస్తాను కదా, మీకు ఎలా ఫీల్ అవుతుండ్రో అని చెప్పి వెంకయ్య గారు అడిగాడు. చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యామాట. అతను ల్యాండ్ ఇచ్చారు మాట. ఓకే సరే, ఇప్పుడు నేను జర్నలిస్ట్, నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మరి నాగి గారు ఇవాళ మస్తు టైం పాస్ కి మీ కాల్ కనెక్ట్ అయిపోయింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నాగి జాయినింగ్ ఫర్ us. మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ అడిగామని చెప్పు. ఓకేనా? బాయ్ బాయ్ బాయ్. మనోడికి వెంకయ్య నాయుడు గారు వచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చినప్పుడు కూడా ఎక్సైట్మెంట్ రాలేదు, ఆయన చూడడానికి ఎక్సైట్మెంట్ రాలేదు, కానీ న్యూస్ ఛానల్ వచ్చి మాట్లాడమని ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయ్యిండు. దానికి కూడా ఎక్సైట్మెంట్ రాలా? నువ్వు ఎప్పుడైతే నీ గర్ల్ ఫ్రెండ్స్ ని అడిగాను అని చెప్పావో అప్పుడు వచ్చింది ఎక్సైట్మెంట్. అప్పుడు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు. నేను న్యూస్ గురించి చెప్తున్నా, న్యూస్ ఎక్సైట్మెంట్ గురించి చెప్తున్నా కాజల్. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. గర్ల్ ఫ్రెండ్స్ లేకుండానే మనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే యా, అంటే మనల్ని చూస్తే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. రైట్ నౌ చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి నెక్స్ట్ కాల్ కి మనం కాల్ చేస్తున్నాం. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ప్రియాంక. హాయ్ చైతు అండ్ కాజల్. హాయ్. ఎక్కడి నుంచి ప్రియాంక? హాయ్, హౌ ఆర్ యు? సూపర్. హైదరాబాద్ నుంచి.
జహీరాబాద్ ఏం చేస్తూ ఉంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఉస్మానియా యూనివర్సిటీ. సూపర్ సూపర్. మరి ఇవాళ మస్త్ టైం పాస్ న్యూస్ నడుస్తుంది. నువ్వేమైనా న్యూస్ అందిస్తావా మీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి? ప్రస్తుతం మా కాలేజ్ లో అయితే సెమ్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఓకే. ఇక అందరు ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నారు, ఎగ్జామ్స్ బిజీలో ఉన్నారు. నువ్వు ప్రిపేర్ అవ్వట్లే ఎగ్జామ్స్ కి? అవును, ఇప్పుడు నేను కాలేజ్ లోనే ఉన్నా. కాలేజ్ లో ఉండి కూడా మా షోలో మాట్లాడుతున్నావు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మా షో అంటే అంత అభిమానమా? చాలా అంటే చాలా. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. ఇగో ఈ రోజు గెటప్ స్పెషల్ మస్తు టైం పాస్ లో. అయ్యో డిసెంబర్ ఫస్ట్. ఓకే ఏంటి? హలో ఓకే ఇగో విను, ఈ రోజు మస్తు టైం పాస్ థర్స్డే స్పెషల్ గెటప్ స్పెషల్ లో కాజల్ న్యూస్ రిపోర్టర్ కాజల్ గా మన ముందుంది. అవునా? అవును. మరి ఈ న్యూస్ రిపోర్టర్ కి నువ్వు ఒక బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే ఎవరో పక్కన డిసెంబర్ లోనా అన్నారు కదా, ఏంటది ఆ బ్రేకింగ్ న్యూస్ మాకు అందించే. బ్రేకింగ్ న్యూస్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదా? అయితే అవసరం లేదు, నేనే మీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. సరే ఇచ్చేనా? ఇచ్చే. ఇప్పుడు నేను జర్నలిస్ట్, నువ్వు టీవీలో ఉన్న యాంకర్. ఓకే. మరి ప్రియాంక, ఇప్పుడు మన స్టూడియోలో నేను చూస్తే కనుక నేను ఇప్పుడు లేచాను అని లేచిన తర్వాత ఇప్పుడు ఇంకాసేపట్లో చేతి తలకాయ బద్దలు కాబోతుంది కాజల్ చేయితో. మరి కాజల్ చేయి ఇప్పుడు వెళ్ళండి, చేతి తలకాయ బద్దలు అయింది. అది బ్రేకింగ్ న్యూస్ మీకోసం. చేతు హెడ్ బద్దలవడం చాలా గ్రేట్ న్యూస్. నీకోసమే, కేవలం నీకోసమే ఈ బ్రేకింగ్ న్యూస్. పండుగ చేసుకో. సరే, పండుగ చేసుకుంటాం. ఆల్రైట్ ప్రియాంక, విషింగ్ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయి, ఓకేనా? బాగా ప్రిపేర్ అయ్యి. ఓకే ఓకే. చాలా ప్రియాంక, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. చెప్పాను మా ఫ్రెండ్ కి శ్వేతకి ప్రాంక్ కాల్ చేయమని చెప్పాను. ఓకే, డెఫినెట్ గా మామూలుగా చెప్పేసావు కాబట్టి మేము ప్రాంక్ కాల్ చేస్తాము, నువ్వు చూస్తూ ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. బాయ్ ప్రియాంక. అలాగే ప్రియాంక ఫ్రెండ్స్ కి ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే సెమ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పటిదాకా కాజల్ రిపోర్టర్ గా ఎలా హల్చల్ చేస్తుందో చూసారు. ఇంకా ఇప్పటి నుంచి చైతు రిపోర్టర్ గా మేము ముందుకు రాబోతున్నాడు. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఒకే దాని గురించి మాట్లాడుకుంటున్నారు, ఒకే దాని గురించి కక్కుర్తి పడుతున్నారు, ఒకే దాని గురించి వెతుక్కుంటుంటారు. అదే మన 2000 రూపాయల నోటు. ప్రతి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా చిల్లర దొరక్క ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు. సో ఈ రోజు మస్తు టైం పాస్ లో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. అక్కడ ఎలాంటి అవస్థలు పడుతున్నారో కొంతమంది దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకోబోతున్నాము. ముందుగా అయితే మనం వచ్చేసి ఏటీఎం దగ్గర ఉన్నాం. ఏటీఎం దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా చాలా మంది కూడా 2000 రూపాయల నోటుని ఒక్కసారన్నా కళ్ళారా చూద్దాము, దాన్ని ఉపయోగించుకోవడానికి, దాన్ని చిల్లర మార్చుకోవడానికి ఎన్నో రాత్రనక పగలనక రేయనక ఎండనక వాననక వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ఒక బామ్మగారు ఉన్నారు, బామ్మగారితో మాట్లాడదాం. బామ్మగారు నమస్కారం అండి. ఎంతసేపటి నుంచి మీరు ఏటీఎం దగ్గర వెయిట్ చేస్తున్నారమ్మా? నేను 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి తాతగారు ఎలా ఉంటున్నారు మీరు 2 రోజులు ఇక్కడే ఉంటే? తాతగారు ఇంకో 2-3 రోజుల నుంచి వచ్చి వెయిట్ చేసి పోయారు బాబు. అయ్యో, చూసారు కదా, 2-3 రోజుల్లో అలాగే ఏటీఎం ముందు ఉండడం వల్ల తాతగారు పోయినా కూడా మామగారికి ఏం కావాలి, తాతగారు అవసరం లేదు, 2000 రూపాయల నోటే కావాలని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. బామ్మగారు చెప్పండి, తాతగారి కన్నా మీరు 2000 రూపాయలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దేనికి? నేను ఇంకా లైన్ లో నించుంది ఎందుకు బాబు? చిల్లర దొరకాలి, డబ్బులు దొరకాలి, అప్పుడే ఆయన్ని పాడెక్కించి శ్మశానంలో పాట పెట్టాలి బాబు. చూసారా, పాడి మీద చిల్లర చల్లడం కోసం ఆవిడ దగ్గర చిల్లర లేదని చెప్పేసి 2000 రూపాయల నోటుని తీసుకొని దాంతో చిల్లర మార్చుకొని తాతగారిని పాడెక్కించడానికి బామ్మగారికి ఉన్నారు. బామ్మగారు చూస్తుంటే కనుక తాతగారి కన్నా ముందు ఈవిడే పాడెక్కేలాగా అనిపిస్తున్నారు. బామ్మగారు మీకేమైనా జరిగింది అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? ఈ లైన్ లో అంతా మా వాళ్లే బాబు. మా కొడుకు, మా కోడలు, వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు బాబు. వరుసగా లైన్ లోనే అందరూ నించున్నాం. మనం చూడొచ్చు పేదరికం అనేది ఎంత దారుణంగా అయిందని చెప్పేసి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ లెక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా లైన్ లో నుంచున్నారంటే వాళ్ళకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, వెళ్ళడానికి బాత్రూమ్ లేదని చెప్పేసి మనకి స్పష్టంగా తెలుస్తుంది. దీని గురించి మన ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాము. హలో, హాయ్, మీ పేరు? హాయ్, నాని చెరి ఫ్రమ్ ఓల్డ్ సిటీ. హాయ్ నాని గారు, ఏం చేస్తూ ఉంటారు? సార్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ కాలేజ్ లో. ఆల్రైట్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ న్యూస్ అండి.
హాయ్ 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 హాయ్. ఇవాళ మన మస్తు టైం పాస్ లో గెటప్ స్పెషల్ లో రిపోర్టర్ చైతూ ఉన్నాడండి, న్యూస్ చెప్తూ ఉన్నాడు. ఓకే. సో మనం ఎక్కడ చూసినా కూడా ఏటీఎంలు కానివ్వండి, మన హైదరాబాద్ లో ఉన్న గల్లీలో ఉన్న బ్యాంకుల దగ్గర కానివ్వండి, క్యూలలో జనాలు మనకు కనిపిస్తున్నారు కదా. అవును. అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇక్కడే నుంచున్నారు ఏటీఎం లో 2000 రూపాయలు డ్రా చేసుకోవడం కోసం. ఓకే. వాళ్ళ తాతగారు అంటే బామ్మగారు వాళ్ళ ఆయన చనిపోయారు, ఆయన్ని పాడెక్కించడానికి చిల్లర కోసం బామ్మగారు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో ఈ సిచ్యువేషన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, బీయింగ్ ఎ హైదరాబాదీ, ఇలాంటి గల్లీలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాని గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ ఉంటే స్పాట్ లో నేను అందరినీ చెప్పేస్తాను అందరినీ. ఫస్ట్ అతన్ని ఆ ముసలావిడని ఫస్ట్ ముందు పంపించిన తర్వాత మనీ డ్రా చేసిన తర్వాత వేరే వాళ్ళు డ్రా చేయమని చెప్తాను. వావ్, సూపర్ అండి. కానీ ముసలావిడికి 2000 రూపాయలు సరిపోవండి. ఇప్పుడు ముసలావిడికి రూపాయి బిల్లలు, 20 పైసలు బిల్లలు కావాలి. బికాస్ తాతగారు చనిపోయారు, తాతగారి పాడి మీద చల్లడం కోసం చిల్లర కోసం వెయిట్ చేస్తారు. ముందొచ్చుంటే తాతగారు పోయిండే వాళ్ళే కాదు బాబు. బాబా దేవుడు బాబు, నా ముందు నువ్వు ఉంటుంటే బాగుండేది బాబు. ఒక్కసారి నీ ఫోటో తీసి పంపించు బాబు. బాబు దండే లేకపోయి మామూలుగా అన్న దండమన్నా పెట్టుకుంటాను బాబు. బాబు నీ పేరు ఉన్నావు బాబు? నాని చెప్పు. నాని నాని నేను ఇంకా ఉన్నాను, ఇక్కడ ఉన్నా. నువ్వు ఉన్నావు బాబు, కానీ తాతగారు లేరే. హలో చెప్పు. టెన్షన్ మీకు ఎంత చేసి వాళ్ళు నాకు చేసి నేను ఇస్తాను, టెన్షన్ లేదు, ప్రాబ్లం. ఓకేనా బాబు? నువ్వయ్యా దేవుడు అంటే నువ్వే బాబు. నా బాబుల బంగారు కొండను రా బాబు. ఏ ఊర్లో ఉంటావు బాబు నువ్వు? నేను ఓల్సిటీలో ఉంటా, నా పేరు మణికంఠ. నాని మణికొండలో ఉంటావా బాబు నువ్వు? కాదు ఇక్కడ ఓల్సిటీలో ఉంటా. ఓల్సిటీ నుంచి అర్జెంట్ గా నీ పొట్ట పంపించు బాబు, దండ పెట్టుకుంటాను బాబు. వచ్చి పక్కన కూర్చో బాబు. బాబు నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు బాబు. బాబు ఆల్ రైట్ నాని, థ్యాంక్ యూ వెరీ మచ్. బామ్మగారు కన్నీళ్లు తోడడానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. చిల్లర లేని బామ్మగారికి చిల్లర ఇస్తారని చెప్పేసి ఒక కొండంత అండ చూపించినందుకు మా మస్తు టైం పాస్ న్యూస్ తరపు నుంచి, మా వాళ్ళందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జాయిన్ అయినందుకు నాని. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా గల్లీలో ఉన్నటువంటి ముసలి వాళ్ళకి స్పెషల్ గా హెల్ప్ చేయడం కోసం ముందడుగు వేస్తున్నారు. ఈ బామ్మగారి కన్నీళ్లు తోడడం కోసం బామ్మగారిని చెప్పకూడదు, కానీ తాతగారిని పాడెక్కిచ్చేసి తాతగారిని పైకి పంపించేసి బామ్మగారికి హెల్ప్ చేద్దాము, బామ్మగారితో తోడుగా ఉంటారని చెప్పేసి నానికి మనకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళ కోసం మా మస్తు టైం పాస్ న్యూస్ ఎదురు చూస్తుంది. ఏ మొహం వేసుకొని నవ్వాలనిపిస్తుంది బాబు. ఇక్కడ తాతగారు చనిపోయి ఉన్నారు, ఆయన దున్నపోతులా కూర్చున్నావే. నాని వచ్చి నేను హెల్ప్ చేసేవాడిని అనే దాకా కూడా నీకు జ్ఞానోదయం కాలేదే. చెప్పిన తర్వాత కూడా నీకు జ్ఞానోదయం కాలేదే. ఫ్యామిలీ అంతా లైన్ లో నించున్నావు, బర్రెలాగా దున్నపోతులాగా అక్కడ నించొని న్యూస్లు ఇస్తున్నాడే. కానీ ఈ ముసలావిడికి కొంచెం హెల్ప్ చేద్దాము, కాళ్ళు నొస్తున్నాయేమో కాళ్ళు పడదాము, లేపి కాస్త పక్కన కూర్చోపెడదాము, అక్కడ ఉన్న చైర్ ఇక్కడ కాస్త తీసుకొని వచ్చి కూర్చోపెడదాము అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయిందే. ఈ న్యూస్ రిపోర్టర్లు ఈ మధ్య కాలంలో ఎలా తయారయ్యారో బాబు. బామ్మగారు నిజం చెప్పాలంటే వీడైతే ఇంకా నా అద్భుతం, నా భవిష్యత్. బామ్మగారు నిజం చెప్పాలంటే మీరు 2 రోజుల నుంచి క్యూలో ఉన్నారు. నేను 2 రోజుల నుంచి క్యూలో ఎవరికైనా చిల్లర దొరికితే వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకొని ఒక ఛాయ్ తాగుదాం కూర్చున్నాను బామ్మగారు. మీకు ఎవరైనా చిల్లర ఇస్తే దాంట్లో నుంచి ₹1 అడుక్కొని ఛాయ్ తాగి నోరు తడుపుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు బామ్మగారు. ఉంటే కనుక నేను మీకే ఇచ్చేవాడు కదా బామ్మగారు. నీ మొహం చూడగానే అనిపి
అనిపించింది బాబు. అడుక్కునే వాడి దగ్గర గీక్కునే వీడు. అవును బాబు గారు, రూపాయి చిల్లర ఎక్కడ దొరకట్లేదయ్యా. 2000 రూపాయల నోటే దొరుకుతుందయ్యా. రూపాయి ఎవరైనా ఇస్తే నోరు తడుపుకుందాం అనుకుంటే రూపాయి బిల్ల దొరకట్లేదయ్యా. ఈ లైన్ లోకి రావడానికి, జాబ్ చేయడానికి కూడా కారణం అదే అయ్యా. ఎవరన్నా చిల్లర దొరికితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందామనయ్యా. బాబు ఫోన్ మోగుతుంది. భవానీ అని పేరు కూడా కనిపిస్తుంది బాబు ఫోన్ నొక్కి ఆన్సర్. రైట్, మస్త్ టైం పాస్ న్యూస్ మనం చూస్తున్నాము. చిల్లర కోసం బామ్మగారు పడుతున్నటువంటి కష్టాలు కూడా చూస్తున్నారు. సో రైట్ నా మనం భవానీ కనెక్ట్ చేసాము. భవానీ ఎలా స్పందిస్తారో తెలుసుకుందాం. భవానీ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హలో. హాయ్ హలో, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా బాగున్నాను. మీరు? మేము కూడా చాలా బాగున్నాం. విజయవాడ భవానీపురం తీసుకోండి, లేకపోతే బెంచ్ సర్కిల్ తీసుకోండి, లేకపోతే మన ఏలూరు రోడ్ తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి ఏటీఎం దగ్గర కూడా భారీగా జనాలు స్తంభించారని చెప్పేసి మాకు తెలుస్తుంది. ఏమంటున్నారు దాని గురించి? అవును, చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ. మీకు 2000 రూపాయల నోట్ దొరికిందా భవానీ గారు? లేదండి. చిల్లర ఉందా భవానీ గారు మీ దగ్గర? లేదండి, కూడా మొత్తం అయిపోయింది. సో బామ్మగారు లెక్కే మీరు కూడా అడుక్కోనే సిచ్యువేషన్ కి వచ్చేస్తున్నారా భవానీ గారు? అవును, అడుక్కోవడానికి వచ్చాను. మీకు కొంచెం ఉంటే అమౌంట్ ఇస్తారా? కాజల్ గారు కానీ మీరు కానీ. మనం ముగ్గురం కూడా ఒకే సిచ్యువేషన్ లో ఉన్నామండి. బామ్మగారికి పాడి మీద చల్లడానికి చిల్లర కావాలి, నోరు తడుపుకోవడానికి నాకు చిల్లర కావాలి. అలాగే మరి మీకు ఏ విషయాని కోసం చిల్లర కావాలి భవానీ గారు? నాకు ఫీజు కట్టడానికి చిల్లర. ఫీజు కట్టడానికి చిల్లర ఎందుకండి? నోట్లు కావాలి కదండి. వాళ్ళు తీసుకోరు అంటున్నారు. వాళ్ళు కూడా బ్యాన్ చేశారు 500 to 1000. ఓహో, ఓకే. స్కూల్ ఫీజా అండి? కాదండి, కాలేజ్ ఫీజు. మీ కాలేజ్ ఫీజు 500,000 రూపీస్ తీసుకోను, ఓన్లీ 2000 రూపీస్ నోట్స్ కావాలంటున్నారా? అవును, వాళ్ళు కూడా మేము మార్చుకోవాలంటే కష్టం అంటున్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు భవానీ? నేను MBA చదువుతున్నాను. ఓకే భవానీ, మస్త్ టైం పాస్ గెటప్ స్పెషల్ లో రిపోర్టర్ చైతుగా ఉన్నాను. భవానీ, ఇక్కడ చూసుకుంటే గనక పండు ముసలావిడ వాళ్ళ భర్తను కోల్పోయి ఆ భర్తకి పాడి పెట్టి పిండం పెట్టడం కోసం చిల్లర కోసం ఎదురు చూస్తుంది. సో మీరు ఆవిడతో మాట్లాడి ఆవిడ కొంచెం ఓదార్చాల్సిందేగా మేము కోరుకుంటున్నాము. అమ్మా చెప్పమ్మా. అమ్మా హలో, చెప్పమ్మా, నీ దగ్గర డబ్బులు లేవా అమ్మా? లేవండి, నా దగ్గర కూడా. నా దగ్గర ఉన్నాయమ్మా. 2000 రూపాయల నోట్ ఉంది నా దగ్గర, కానీ చిల్లరే లేదమ్మా. 2000 రూపాయల నోటు కూడా ఎవరు తీసుకోవట్లేదమ్మా. చిల్లర ఇవ్వడానికి భయపడుతున్నారమ్మా. ఏం చేయమంటావు? ఇప్పుడన్నా బ్యాంక్ లో మళ్ళీ లైన్ లో నిల్చున్నాను. ఈ 2000 రూపాయల నోటు వాళ్ళకి ఇచ్చి 100 రూపాయల నోట్లు ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నానమ్మా. చిల్లర కష్టాలు అందరికీ వచ్చింది. అవునమ్మా, చిల్లర వాళ్ళు ఇలా చిల్లర కష్టాలతో చిల్లర బతుకులు బతుకుతున్నటువంటి బామ్మగారితో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు భవానీ గారు. బామ్మగారిని ఓదార్చడానికి మీరు 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం భవానీ గారు. ఇక్కడ ఒక చిల్లరోడితో మాట్లాడుతున్న సంగతి మీరు అస్సలు మర్చిపోద్దమ్మా. మీరు బాధపడకండి, అలాగే లైన్ లో నుంచి చిల్లర దొరుకుతుంది మీకు. 2 రోజుల నుంచి నించున్నానమ్మా. నా ముందు నించున్న మా ఆయన. ఇంతకీ మా ఆయన పేరు చెప్పలేదు కదమ్మా నీకు? చెప్పలేదండి. చైతన్య బసవా అమ్మా. పోయాడమ్మా, పరలోకాలకి పోయాడమ్మా. తాతగారిని చూస్తే ఎంత బాధేస్తుందో తెలుసా భవానీ గారు? ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు ఈ బామ్మగారితో అని చెప్పేసి మనకి ఈ విషయం ద్వారా తెలుసుకోవచ్చు భవానీ గారు. బతికుండగా ఆ చచ్చినోడు చావదొప్పాడు, ఇప్పుడేమో పక్కనున్న వీడు చావగొడుతున్నాడమ్మా నా బతుక్కి. సో భవానీ గారు, నాకు అనిపిస్తుంది మన ముగ్గురం కూడా చిల్లర కోసం వెతుక్కుంటున్నాం కాబట్టి ముగ్గురం కలిసి ఒక పని చేస్తే మనకి చిల్లర ఈజీగా దొరికేలాగా అనిపిస్తుంది భవానీ గారు. సో దాని గురించి మీరేమంటారో చెప్పాలి. మనం ముగ్గురం కలిసి మన బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే ఎట్లా వస్తుంది భవానీ గారు? చాలా బాగుంటుంది. అయితే రెడీగా ఉండండి, మేము విజయవాడ వస్తాము. విజయవాడ వచ్చినాక మీరు, నేను ఇంకా ఈ బామ్మగారు కలిసి బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నాము. అక్కడ చిల్లర అనేది వస్తే కనుక నోరు ఎండిపోయి ఉంది, నోటు తడుపుకుంటాను. కాజల్ వల్ల ఆయన్ని పాడెక్కిస్తుంది, మీరు మీ ఫీజు కట్టుకోండి. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు భవానీ. మా సిస్టర్ మీ ఇద్దరికి స్పెషల్ గా మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాము. మీ సిస్టర్ దగ్గర కనుక చిల్లలు ఉంటే ఈ బామ్మగారికి వేయవలసిందిగా కోరుకుంటున్నాము, దానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్పెషల్ హాయ్ చెప్పు. ఓకేనా? ఓకే, సాయి ప్రసన్న అతని పేరు. ప్లీజ్ కాజల్, నువ్వంటే చాలా ఇష్టం. దట్స్ సో స్వీట్. సాయి ప్రసన్నకి స్పెషల్ హాయ్. ఓకే, థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. బాయ్. బాయ్. బాయ్.
చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళ స్పందన తెలియజేస్తూ ఉన్నారు. పండు ముసలమ్మకి హెల్ప్ చేయడం కోసం చైతన్య బస్వా అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతన్ని పాడెక్కించడం కోసం, చిల్లర కోసం కాదండి, తాతగారండి, నా ప్రాణం. తాతగారిని వ్యక్తి అంటారండి, తెలుగు కాదండి, ముసలాయన ఆయన. ముసలాయన్ని వ్యక్తి అంటామండి, మేము మా భాష మేము మాట్లాడుతూ ఉంటామండి. బామ్మగారు ఆయన నా ప్రాణం అండి, నా గుండెకాయ అండి. ఈ బామ్మగారి గుండెకాయ లాంటి చైతన్య బస్వా కాయం అలాగైపోయింది. ఆ కాయాన్ని కాల్చడం కోసం, పూడ్చడం కోసం డబ్బులు లేక చిల్లర కోసం కష్టపడుతున్నటువంటి ఈ బామ్మగారికి మీరేమైనా స్పందించాలి, మీ వంతు సాయం అందించాలి అంటే కనుక మా 7732077321 మా అకౌంట్ నెంబర్ కి మీ విరాళాలు పంపించాలని కోరుకుంటూ ఇప్పుడు మన మస్త్ టైం పాస్ న్యూస్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చూస్తూనండి మీకు ఈ బామ్మగారికి ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకుందాం. కాజల్ ఇంకా కెమెరా మహేందర్ వచ్చేసి మన బామ్మగారి దగ్గర ఉన్నాము. బామ్మగారు మీరు చూస్తున్నారు, పండు ముసలమ్మ పండు ముసలాన్ని కోల్పోయి ఆయన్ని పాడెక్కించడం కోసం చిల్లర కూడా లేకుండా ఆ అవస్థలు పడుతున్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. లైన్ లో చూసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఒకరు టాయిలెట్ కి వెళ్తే, ఇంకోళ్ళు బాత్రూమ్ కి వెళ్ళారు, ఇంకోళ్ళు మొహం. పండు ముసలాడు అంటే నేను ఒప్పుకోనయ్యా, వాడు పండు కాదయ్యా, చైతన్య బసవ నా గుండెకాయ, నా ప్రాణం అయ్యా. విరాళాలు అందించాలి. ఈ పండు ముసలమ్మ వాళ్ళ హస్బెండ్ చైతన్య బస్వాని పాడెక్కించి పడికి పంపించాలి అంటే కనుక మీ విరాళాలు మాకు అందించాలంటే 7732077321 ఈ అకౌంట్ నెంబర్ కి మీ విరాళాలు పంపించవచ్చు. మనమందరం కలుద్దాం, మనమందరం కలిస్తే ఇది అసాధ్యం అని చెప్పేసే దాన్ని కూడా సాధ్యమయ్యేలాగా చేద్దాము. వాడిని పాడెక్కిచ్చేసి మోయడానికి ఎవరు లేకపోయినా కూడా మనమే మోసి ఆ నలుగురు అటు పాడుకుంటూ ఆయన్ని పాడెక్కిచ్చేద్దాము. అలాగే ఇప్పుడు మనకి విరాళాలు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడదాం. అద్భుతం, మహా అద్భుతం, ఇప్పుడే అందిన వార్త. చాలా మంది కూడా విరాళాలు అందిస్తున్నారు. ఈ పండు ముసలమ్మ వాళ్ళ హస్బెండ్ ని పాడెక్కించడం కోసం ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఇక్కడ కూడా చాలా మంది రావడం జరిగింది. వాళ్ళ నుంచి ఒకరితో మనం మాట్లాడదాం రండి. సార్ మీ పేరేంటి సార్? సురేష్ అండి. సురేష్ గారు ధన్యవాదాలు సార్. మా న్యూస్ చూసి మా న్యూస్ ఛానల్లో మీరు ఈ పండు ముసలమ్మని హెల్ప్ చేయడం కోసం వచ్చినందుకు ధన్యవాదాలండి. బాబు సురేష్, నువ్వు దేవుడు అయ్యా, దేవుడు అయ్యా. మన తాతగారి గురించి మనశ్శాంతి కలగాలని ఈ చిల్లర మొత్తం పోజేసి తెచ్చాను. మొత్తం 220 రూపాయలు. బాబు సురేష్, తాతగారికి మనసు లేదు, ఆయన పోయారు, ఆయన ఆత్మకి శాంతి ఉంటుంది కానీ మనకు శాంతి లభించదయ్యా. శాంతి లభించదు కానీ ధన్యవాదాలు. ఎంత తెచ్చినావు? 220 రూపాయలు. 2000 రూపాయలు నోటు ఉన్నా కూడా దానికి చిల్లర మార్చడానికి అవ్వట్లేదు. 10 రూపాయలు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది, రూపాయి దొరకడం కూడా కష్టం ఉంటుంది. ఇలాంటి కష్టకాలంలో సురేష్ అనే వ్యక్తి 220 రూపాయలు బామ్మగారి కోసం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. బామ్మగారు వాళ్ళ హస్బెండ్ చైతన్య బస్వాని పాడెక్కించడం కోసం చిల్లర కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ చిల్లర విషయానికి వస్తే బామ్మగారు ఒక్క నిమిషం, బామ్మగారు ఒకేసారి వచ్చిన అమౌంట్ తో ఆ తాతగారిని మనం పాడెక్కిద్దాం, తాతగారిని శాంతి బాబు. నాకు కూడా ఇక్కడ పెద్ద పాకెట్ ఉంది బాబు, నేను పెట్టుకుంటాను. నేను బామ్మగారు మీరు లైన్ లో ఉన్నారు. బామ్మగారు లైన్ లో ఉండడం వల్ల మీకు ఆ దొంగలు వచ్చి మీ డబ్బు తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని చంపేసే అవకాశం ఉంది. ఎందుకంటే చిల్లర దొరకట్లేదని దేనికన్నా దిగజారుతున్నారు జనాలందరూ కూడా చిల్లర కోసం. ఒకప్పుడు మనం బంగారం కోసం, లక్షల కోసం మనుషుల్ని చంపే వ్యక్తులను చూసాం, కానీ ఇప్పుడు 100 రూపాయల నోటు కోసం, రూపాయి బిల్ల కోసం, 10 రూపాయల నోటు కోసం మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటి జనాలు కూడా మనం చూడొచ్చు. అలాగే మీకేమైనా జరిగితే కనుక తాతగారి పాడి మీద మీరు కూడా ఎక్కాల్సి వస్తుంది. సో అలా జరగకుండా ఉండాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి బాబు గారు. ఇదే ఇక్కడ పరిస్థితి. పావని, ఓవర్ టు స్టూడియో. బయటకు వెళ్తే ఎన్నో కష్టాలు పడుతున్నారు. పప్పు కొనుక్కోవాలన్నా డబ్బు కావాలా, ఉప్పు కొనుక్కోవాలన్నా డబ్బు కావాలా, లేకపోతే ఇంట్లో ఏమైనా వండుకోవడానికి కూడా డబ్బు కావాలా. ఎక్కడ డబ్బు లేదు కాబట్టి అందరూ ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర మనకు కనిపిస్తున్నారు. అదే మనం ఇప్పటిదాకా చూడడం కూడా జరిగింది. మా గోల్లో మేమున్నాము. ఇండియా మొత్తం ఎక్స్చేంజ్ గోల్లో ఉంటే కనుక మా మస్త్ టైం పాస్ కాలర్స్ మాత్రం ప్రియాంక మనల్ని రిక్వెస్ట్ చేసింది సుమనాకి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సో ప్రియాంక అడిగింది కాబట్టి మనం ఇప్పుడు సుమనాకి కాల్ చేసి మనం సుమనాని ప్రాంక్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్ సుమనా. హలో, నాగేంద్ర గారు మాట్లాడేది. అవును. నమస్తే నాగేంద్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నాగేంద్ర గారు, నాకు వాట్సాప్ నుంచి ఈ నెంబర్ నుంచి నాగేంద్ర అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అవునా అండి? అవునండి. అండ్ అలాగే 1 లక్ష రూపాయలు తీసుకొని వస్తే బ్లాక్ మనీ కాస్త వైట్ మనీ చేస్తారని చెప్పేసి మాకు ఈ కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది.
సో ఎక్కడ ఉంటారు, ఎక్కడ రమ్మంటారు చెప్పండి. జిరాలు ఉంటాను సార్. సారీ, జిరాలు ఉంటాను సార్. ఏ భాషలో మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. తెలుగు సార్. చెప్పండి, ఎక్కడ రమ్మంటారు? జైరాబాద్ సార్. జైరాబాదా? అవును సార్. జైరాబాద్ దగ్గర ఎక్కడ రమ్మంటారు సార్? హలో, గెటప్ సీనా? గెటప్ సీనువా? గెటప్ సీను? అవునండి, నా పేరు సీనునే, కానీ గెటప్ లేను నేను. గెటప్ లేరా అండి? ఎందుకండి గెటప్ లేస్తుండే? నా పేరు సీనునే అండి. నాకు నా ఫ్రెండ్ ఇచ్చారు ఈ నెంబరు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయమన్నారు, అందుకే కాంటాక్ట్ చేస్తున్నాము. జైరాబాద్ దగ్గరికి ఎక్కడ రావాలో చెప్పండి సార్. మీరు గెటప్ సీను అండి, నాకు తెలుసు. గెటప్ సీను కాదండి నా పేరు సీను అండి. నేను ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. ప్రియాంక ఇచ్చింది మీ నెంబర్. ప్రియాంక మీ నెంబర్ ఇచ్చింది. ప్రియాంక మీతో మాట్లాడమని ఫోన్ చేశానండి. ఓకే అండి, చెప్పండి. సో ఎక్కడ రమ్మంటారు, ఎక్కడ తీసుకొని రమ్మంటారు, ఎక్కడ కలుద్దామో, ఎంత ఇస్తారో చెప్పండి. హలో, చెప్పండి సార్. చెప్పండి. నేను చెప్పాను అదే, ఎక్కడ రమ్మంటారు చెప్తే డబ్బు తీసుకొని వస్తాను సార్. జైరాబాద్ అండి సార్. జైరాబాద్ ఎక్కడ రమ్మంటారు సార్? జైరాబాద్ వచ్చామంటే జైరాబాద్ లో బస్ దిగుతాను, అక్కడ నుంచి ఎక్కడ రావాలి క్లియర్ గా చెప్తేనే కదా. జైరాబాద్ బస్ స్టాండ్ దగ్గర ఉంటామండి. బస్ స్టాండ్ దగ్గర ఏం చేస్తుంటారు మీరు అక్కడ? అక్కడనే ఉంది మా ప్లాట్, ఇల్లానే ఉంది ఫ్లాట్. ఓకే, ఆ ఫ్లాట్ దగ్గరికి వచ్చినాక అక్కడ మనం ఎక్స్చేంజ్ చేసుకోమంటారా? ఓకే అండి. సో మనం మీ దగ్గర ఎంత పర్సెంటేజ్ నడుస్తుందండి? బయట అయితే మార్కెట్ లో 30% నడుస్తుంది, మీ దగ్గర ఎంత పర్సెంటేజ్? 20 నడుస్తుందండి. 20 నడుస్తుంది. 20 అంటే మీరు ఎక్స్ట్రా 20% మాకు ఇస్తున్నారా? ఇస్తానండి, రండి. ఏమిస్తారు? బ్లాక్ మనీ, అదే వైట్ మనీ వస్తా అంటారు కదా. బ్లాక్ మనీ అనలేదండి, నేను బ్లాక్ సాల్ట్ గురించి మాట్లాడుతున్నానండి. ఏమది? బ్లాక్ సాల్ట్ గురించి మాట్లాడుతున్నా నేను. హలో హలో, చెప్పండి. మీరే చెప్పాలండి. సో ఎన్ని కేజీలు తెమ్మంటారు, ఎంత తీసుకొని రమ్మంటారు? అంటే పెళ్లి సార్ బాగానే తీస్తారండి. ఏంటండి సార్? మాట్లాడండి సార్. బిజినెస్ అన్నాక తిన్నగా మాట్లాడాలి, ఏది పడతారో మాట్లాడడం కాదు సార్. ముందు నా పేరు తెలుసుకోండి, ఎవరు ఇచ్చారు నెంబరు, ఎందుకు ఇచ్చారు, అన్ని తెలుసుకొని మాట్లాడండి అంతే. ఏది పడితే అది మాట్లాడి బిజినెస్ ని చెడగొట్టమాకండి. ఓకే సార్, చెప్పండి. ఎన్ని కేజీలు కావాలి చెప్పండి. బ్లాక్ సాల్ట్ నేను తీసుకుని వస్తాను, మీరు మాకు వైట్ సాల్ట్ ఇవ్వాలి. ఓకే ఓకే అండి, 100 కిలోలు తీసుకురండి. మన దగ్గర అంత లేవండి, మా దగ్గర ఉన్నది 10 కేజీలు మాత్రమే. మీ దగ్గర ఎంత ఉంది వైట్ సాల్ట్ చెప్పండి. ఎంత అంటే ఎంత లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. మరి లేకుండా ఎక్కడ తీసుకొని రమ్మంటారంటే? ఆశామాషలుగా ఉంది ఏంటి, ఆడుకుంటున్నారండి జీవితాలతో. గెటప్ సీనువా? గెటప్ సీను ఏంది? నా పేరు సీను అంటుంటే ప్రియాంక నెంబర్ ఇచ్చిందంటే ఎవరు గెటప్ సీను? నీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఏంటి గెటప్ సీను? హలో, మాట వస్తే గెటప్ సీను అంటావు. చంటియా? కాదు, ఉప్పుకే బతుకు కాజల్ చైతు. చంటి గెటప్ సీను కాదు. టైం పాస్. తెలుసు తెలుసు తెలుసు. ఫ్రాంక్ కాస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది కదా ఈటీవీ ప్లస్. గెటప్ సీను నుంచి స్టార్ట్ చేశా, కానీ గెటప్ సీను ప్రాంక్ కాల్ చేయడే కదా. అతని వాయిస్ లాగానే ఉండే. థ్యాంక్ యూ. మీరు అంత పెద్ద వ్యక్తితో నా వాయిస్ కంపేర్ చేశారంటే ధన్యవాదాలు. మీ ఫ్రెండ్ ప్రియాంక నేను ప్రాంక్ చేయమని అందుకే సరదాగా ఫోన్ చేసినాం ఈటీవీ ప్లస్ నుంచే. ఓకే అండి. ఏమైనా చెప్తావు ప్రియాంకకి? ఎగ్జామ్స్ రాస్తుందండి, అలాగే చెప్తున్నా. వెరీ గుడ్. చలో, నైస్ టాకింగ్ టు యు. బాయ్ బాయ్ బాయ్. బాయ్. సో సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రియాంకకి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మనోడు తరపు నుంచి కూడా విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేస్తున్నాము. ప్రాంక్ కాల్ బాగానే చేసావయ్యా, మాటలు బాగానే మాట్లాడావయ్యా, నా చిల్లరేదయ్యా. పామగారు మీరు తెలుసుకోవాలి, మీ కష్టాన్ని చూసి మనోళ్ళు అందరూ కూడా విరాళాలు పంపించడంతో మొత్తం కూడా 1990 రూపాయలు కలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ రౌండ్ ఫిగర్ గా ఉంటుంది, చిల్లరంతా నేను ఉంచుకొని 10 రూపాయలు యాడ్ చేసి 2000 రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది. బామ్మగారు ఇంతసేపు గంట సేపు గొంతు ఆరిపోయినా కూడా నేను మాట్లాడుతూ మీ గురించి తాతగారి గురించి మాట్లాడి దేనికోసం అనుకుంటున్నారు? చిల్లర కోసం బామ్మగారు. చిల్లర కోసం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు, అలాగే నేను కష్టపడ్డాను, చిల్లర సాధించాను. ఇప్పుడు నీ బతుకు మీ ఆయన బతుకు ఏమైతే నాకు తెలియదు, నాకైతే చిల్లర దొరికింది. నేను నా ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను, ఎంజాయ్ చేసుకుంటాను. బాయ్. నేను పోతా. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని. బ్రేకింగ్ న్యూస్
న్యూస్ చూస్తున్నారు. ఇంకొక బ్రేకింగ్ న్యూస్, బామ్మగారిని కూడా పాడెక్కించాలి, బామ్మగారికి కూడా పాడెక్కించాలంటే విరాళాలు కావాలి. సో మీరు మా 7732077321 కేవలం 10 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు ఉంటే కనుక పంపించవలసిందిగా కోరుకుంటాము. ఇది వాటి మన మస్త్ టైం పాస్ న్యూస్. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారనుకుంటారు. మరో బ్రేకింగ్ న్యూస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తుండండి మస్త్ టైం పాస్ ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్.